హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరు బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఖాళీ ఉన్నాను కాబట్టి ఇప్పుడు గిరాకీ కూడా లేదండి షాప్లో, అందుకోసమని ఈ టైంలో ఇంకా జాకెట్ అయితే పంపకం చేసుకోవాలి కదా, కాబట్టి ఉంటే ఎట్లా అని అయితే చేసేస్తున్నాను. సో బ్లౌజు కుట్టడం ఎంత టైం పడుతుందో ఇంకా ఈ పంపకాలు ఉక్సులు కాజాలు కూడా దగ్గరగా అంతే టైం పడుతుందండి. నేనైతే ఖాళీగా ఉన్నప్పుడు నేనే చేసుకుంటాను. ఇలాగా కుట్టి దగ్గర ఉంచుకొని ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఆ సందర్భంలో వీటిని వర్క్ చేస్తాను. వీటి వర్క్ ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఈజీ పద్ధతిలో ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మనం ఆది బ్లౌజ్తోనే అల్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. సో ఖాళీగా ఉండకుండా, మనకు ఖాళీగా ఉన్నా మనం ఇంకేదన్నా పని చేసినా, ఇంకా టైలరింగ్ అంటే మనకి ఇంటికి కంపల్సరీ వాంటెడ్ వర్క్ అండి. మనకు సంబంధించిన ప్రతిదీ కూడా మనం కుట్టుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళది మనది. సో ఇంకొక అడిగి పోకుండా కుట్లు వేసుకోవడం అన్నీ కూడా మంచిగా ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకోసమనే మనకు చేతిలో ఏం పని, వేరే పని ఎక్కువ లేదు అనుకుంటే ఇది నేర్చుకొని మనం గిరాకీ వర్క్ కూడా చేసుకోవచ్చు. సో వేరే పని ఉన్నది, నేను గిరాకీ కుట్టవలసిన అవసరం లేదంటే మన అన్న చేసుకోవచ్చు. చక్కటి పని అండి టైలరింగ్ అయితే. ఏ పని చేసుకున్నా టైలరింగ్ వర్క్ అయితే మనకు ఓన్గా మన ఒక్కల కోసమైనా మనకు ఖచ్చితంగా అవసరం వస్తుంది. అందుకోసమనే మనది మనం చేసుకోవడానికన్నా మనం కాలు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుందండి. మన ఇంట్లో పని మనకు నచ్చినట్టుగా కుట్టుకోవచ్చు. కాబట్టి నేర్చుకోవాల్సిన చక్కటి పని అండి ఫ్రెండ్స్. ఛానల్లోనైతే ఉంటుంది, మీరు ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. పని మీద ఉంటే అసలు టైం ఏర్పడదండి. ఇంకా ఖాళీగా ఉండి టైంని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో జాయిన్ కావండి. ఇంకా టైలరింగ్ నేర్చుకుంటున్నైతే టైలరింగ్తో పాటు ఒక 4-5 వర్కులు చేసుకోవచ్చండి. అది ఎలా అనుకుంటున్నారా? మిషన్ కూడా నేర్చుకున్నామనుకో, మిషన్కు మంచిగా గిరాకీ వస్తుంది, కస్టమర్లు వస్తారు. కస్టమర్లకు కావలసిన చీర ఫాళ్ళు, ఇంకా ఉక్సుల ప్యాకెట్లు, దారపిల్ల బాక్సులు, దారపిల్ల కండెలు, లైనింగ్ క్లాత్, ఇంకా సారీ ఫిట్ కోట్లు, ఇవన్నీ కూడా మనం స్టోరేజ్ పెట్టుకుని, సారీస్ అంటే ఒకవేళ నడిస్తే సారీస్ కూడా అవి కొన్ని మనకి ఏది ఎప్పుడు ఎవరికి అవసరం పడ్డా మన దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. ఆ విధమైన గిరాకీ కూడా ఇంకొక రకంగా, అంటే ఏదో ఒక పనికి దగ్గరలో ఉంటే ఏదో ఒక అవసరం వచ్చినా దానికోసం వస్తారు కదా. కాబట్టి ఇన్ని పనులు మనం దగ్గర పెట్టుకొని చేసుకోవచ్చండి. సో నేనైతే నాకు సారీలు కూడా నేను కూడా తెచ్చానండి. మా సైడ్ అయితే పోయేటోళ్ళకైతే అవైలబుల్గా ఉంటుంది సారీలు. కానీ ఇంకా ఇవి మనకు అందుబాటులో ఉండే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటే అవి అమ్ముకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఏదో ఒక పని చేసుకొని మంచిగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. సో సమయాన్ని వృధా చేసి అజాగ్రత్త చేయకూడదు, చాలా విలువైనది. కాబట్టి మీరైతే నెగ్లెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడున్న ఈ రోజులల్లా ఏది కానీ ప్రతిదీ కాస్టే అయిందండి. మనం సంపాదించింది అసలు ఏం సంపాదిస్తున్నాం, మనకు ఎంత రేట్లు పెరుగుతున్నాయి అన్నిటికీ ఒకసారి గమనించుకొని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలో ఉండి పని చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.